హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి ఎంతో ఎమ్మీగా ఉండే ఇప్పీ నూడిల్స్తో చేసుకునే మిక్చర్ అనమాట. ఎప్పుడు మరమరాలతో ఏం చేసుకుంటాం, ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి, బాగుంటుంది. దీనికి ముందుగా కావాల్సినది 3 ఆనియన్స్, 2 టమాటో, కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, పసుపు. ఇందులో 4 పీసెస్ ఉంటాయి. నేను ఇప్పీ నూడిల్స్ తీసుకున్నాను, మీ ఇష్టం, మీరు దేంతో అయినా చేసుకోవచ్చు. ఇందులో 4 పీసెస్ ఉంటాయి కదా, నేను 3 పీసెస్తో చేసుకుంటాను, మీకు చూపిస్తాను. ఇలా ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని పెట్టుకోండి. అలాగే ఇవి కోసేసుకున్న తర్వాత 2 నిమ్మకాయలు తీసుకుని ఇవి కూడా రసం పిండుకొని పక్కన ఉంచుకోండి. చెప్పాను కదండి, నేను 3 తీసుకుంటున్నానని. 4 ఉంటాయి కానీ నేను 3 తీసుకున్నాను. ఈ 3 ప్లస్ 3 మసాలా ప్యాకెట్స్ కూడా తీసుకోండి. ఇందులో మసాలా ప్యాకెట్స్ ఇస్తారు కదా, ఇందులో డబుల్ మిక్సింగ్ వస్తుంది మసాలా ప్యాకెట్స్, బాగుంటుంది, తీసుకోండి. మొత్తం ఈ మ్యాగీ మొత్తం ఇలా చిన్న చిన్న ముక్కల కింద చేసేసుకోవాలి మొత్తం అంతాను, ఓకేనా. చూసారు కదండి, ఇలా చిన్న చిన్నగా చేసుకోవాలి మ్యాగీ మొత్తం. మీరు ఎన్ని తీసుకుంటే అన్నీ కూడా ఇలాగే చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ నెయ్యిలో వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా పాన్ పెట్టుకుని నెయ్యి వేసుకుని హీట్ చేసుకోవాలి. ఒక 4 స్పూన్స్ తీసుకోండి నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత ఈ మ్యాగీ అంతా వేసేసుకోండి. వేసుకుని బాగా వేయించుకోవాలి, రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఎంత వేగితే అంత బాగుంటుంది, మరీ మాడిపోయేలా కాదు, జస్ట్ రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది వేగడానికి ఒక 10 మినిట్స్ పడుతుందండి, బాగా వేయించుకోండి. ఇది ఎప్పుడైనా స్పెషల్స్ టైంలో కానీ, మీకు ఎప్పుడైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కానీ, సడన్గా ఎప్పుడైనా నోరు బాగాలేదు తినాలనిపించినప్పుడు మాత్రం చేసుకోండి, చాలా బాగుంటుంది. నెయ్యితోనే చేసుకోవాలి, ఆయిల్లో కాదు, నెయ్యితోనే వేయించుకోండి. చూసారు కదండి, ఇలా వేగుతున్నప్పుడే మసాలా, కారం అది కూడా అన్నీ వేసేసుకోవాలి. మీరు మసాలా ఎన్ని తీసుకుంటే అన్ని మసాలా ప్యాకెట్స్ వేసేసుకోవాలి. కారము, పసుపు అది కూడా వేసేసుకోండి. ఉప్పు మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి, కలుపుకునేటప్పుడు చూసుకోవచ్చు. చూసారు కదా, కారం అది అన్ని మసాలా అన్నీ వేసుకుని అన్నీ ఇలా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ కట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా విశాలంగా ఉన్న బౌల్ తీసుకోండి మిక్చర్కి అంతా కలుపుకోవడానికి. టమాటా, ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ బౌల్లో వేసుకుని మెత్తగా కలుపుకోవాలి. చాలా మెత్తగా అయిపోవాలి. చూసారు కదా, ఇలా బాగా మెత్తగా కలుపుకోవాలి. మీరు ఎంత బాగా పిసుకుతూ కలిపితే అంత బాగుంటుంది, టమాటా అన్నది బాగా నలుగుతుంది. ఇలా బాగా కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మ్యాగీ అంతా అందులో వేసేసుకోవాలి. మ్యాగీ మొత్తం ఇందులోకి వేసేసిన తర్వాత ఇంకా చేయి పెట్టక్కర్లేదు, గరిటతో కలుపుకోండి. మొత్తం ఉల్లిపాయలు, టమాటాలు ఇవన్నీ బాగా కలిసేలాగా పైనుంచి కిందకి. నేను చెప్పాను కదా, ఈ మ్యాగీకి 2 వస్తాయని చెప్పేసి మసాలా ఒకటి ఆల్రెడీ అందులో వేసి వేయించేసుకున్నాను, ఇది ఇప్పుడు పైన వేసుకుందాం. చూసారు కదా, మసాలా మొత్తం వేసేసుకున్నాను పైన. ఇప్పుడు నిమ్మరసం కూడా వేసేసుకుందాం. మీరు తినే పులుపు బట్టి అడ్జస్ట్ చేసుకోండి. వేసేసుకున్న తర్వాత అన్నీ బాగా కలుపుకోండి పైనుంచి కిందకి మొత్తం కలిసేంత వరకు. చూసారు కదా, ఫైనల్గా అంతా కలిపేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. మసాలా అనేది ఎప్పుడు ఇది వేయించిన తర్వాత వేయకండి, మసాలా ఎప్పుడు మనం చెప్పాను కదా, మ్యాగీ వేయించేసుకున్న తర్వాతే అప్పుడు కాస్త వేగిపోయిన తర్వాత వేసేయండి. డైరెక్ట్గా మసాలా అనేది వేయకండి, ఎందుకంటే బాగోదు, పచ్చి స్మెల్ వస్తుంది అనమాట. చూసారు కదా, ఫైనల్గా రెసిపీ ఇలా ఉంటుంది. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు సర్వ్ చేసుకునేటప్పుడు పైన ఆనియన్స్ వేసుకుని సర్వ్ చేసుకోండి.